విశాఖ జీవీఎంసీ 72వ వార్డులో పారిశుద్ధ్యం పడక ఎక్కింది. అనారోగ్యం ఆహ్వానం పలుకు. వివరాల్లోకెళ్తే 72వ వార్డు సుందరయ్య కాలనీ, ఎంప్లాయీస్ కాలనీ దగ్గర రోడ్ నంబర్ 1లో పారిశుద్ధ్యం మహాదారుణంగా ఉంది. శుభ్రపరచకపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. పారిశుద్ధ్యంపై పలుసార్లు ఫిర్యాదు చేసిన అధికారుల మహా నిర్లక్ష్యమని స్థానికులు తెలియపరుస్తున్నారు. రాత్రి వేళలో విపరీతమైన దోమలు ఇబ్బంది గురవుతున్నామని తెలియపరిచారు. ఇది 72 వార్డ్ అండి, సుందరి కాలనీ రోడ్ అండి. ఇక్కడ చూడండి, డ్రైనేజ్ కడతామని ఓపెన్ చేసి వదిలేసి మొత్తం ఇదంతా రోడ్డు మీదకి వచ్చేస్తున్నా కూడా ఎవరో పట్టించుకోవట్లేదండి. ఏ జీవీఎంసీ వాళ్ళు కూడా ఈ క్లీన్ చేయట్లేదు, తీయట్లేదండి. దీని పరిస్థితి ఎలాగుంది? మేము ఇక్కడ ఉండేవాళ్ళం ఎలా ఉండాలండి? ఎంత చండాలంలో మేము దోమలతోటి పిల్లలతోటి ఎలాగ ఉండాలి ఇక్కడ? అసలు జీవీఎంసీ వాళ్ళకి ఏమీ పట్టట్లేదండి. ఒకసారి కొంచెం చర్య తీసుకోవాల్సిందిగా మేము అప్డేట్ ఇస్తున్నామండి. చూడండి ఎంత చండాలంగా రోడ్ల మీదకి వచ్చే చెత్త అంతా ఎలా ఉండిపోయింది. చెట్లు కొట్టేసినవి అవి కూడా క్లీన్ చేయలేదండి. (72) అండి, రోడ్ నెంబర్ 1 అండి, సుందరి కాలనీ రోడ్ అంటారండి దీన్ని. జగ్ జంక్షన్ దాటిన తర్వాత అండి, గాజువాక్ అండి, శ్రీనగర్ పరిధిలోకి వస్తుందండి ఇది.